ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన మాసమంతా తన కృపలో భద్రపరిచి కాపాడిన దేవునికి, సజీవులనుగా మనల్ని ఉంచిన ఆ పరమ తండ్రికి హృదయపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లించుదామా? ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన మాసంలో జరిగిపోయిన దినములలో ఎంతగా శ్రమలను అనుభవించిన వారున్నారు కదా, ఎన్ని కష్టాల మధ్య జీవించిన వారున్నారు కదా, ఎంతగా నష్టపోయి కన్నీరు కార్చిన వారు, కుటుంబంలో అక్కరలు కొరతలు, కరువులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య బాధలు, అప్పుల భారాలు, అసమాధానం, నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో కలవరాలలో ఆందోళనలో జీవించిన వారు ఎంతమంది ఉన్నారు కదండి. అయితే మనము కూడా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళినాము. అయినప్పటికీ ఈ నూతన దినం వరకు మనం సంతోషంగా ఉన్నామంటే కేవలం ఆ దేవుని సహాయాన్ని బట్టే, ఆ పరమ తండ్రి కృపను బట్టే మనము ఈనాడు ఈ స్థితిలో ఉండగలిగినాము. ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా నడిపించాడంటే అది మన గొప్పతనం, మన మంచితనం, మన జ్ఞానం బలం కాదండి. ఆ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన కృప వలననే. ప్రియులారా, ఆ దేవుడే మనల్ని నిత్యము క్షేమంగా నడిపించినాడు. వాస్తవానికి మనం భక్తులం కాకపోయినా, ఆయనకు నమ్మకంగా ప్రార్థించకపోయినా, అవిధేయతగా దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షేమంగా, ఎలాంటి ఆటంకం, అపాయం, కీడు రాకుండా ఇప్పటి వరకు సజీవులనుగా ఉంచాడు. ఒక్కసారి గడిచిన దినములను మనం ఆలోచిస్తే కొన్ని బాధపడిన సందర్భాలుంటాయి, కన్నీరు కార్చిన పరిస్థితులుంటాయి, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోయిన దినములు కూడా ఉన్నాయి కదా. అనారోగ్యాన్ని బట్టి బాధపడిన దినములు ఉన్నాయి, కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలతో బ్రతికిన దినములు, కుటుంబంలో సరైన ఆహారం లేక బ్రతికిన దినములు, విడిపోయిన సందర్భాలు. ప్రియులారా, ఇలా రకరకాలుగా మన దినములను గడిపినాము. వాటిని ఒక్కసారి తలుచుకుంటే ఎంతో బాధేస్తుంది, అలాగే భయం కూడా వేస్తుంది. సంతోషించే పరిస్థితులు మనకు ఏమాత్రం కానరాకపోవచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన స్థితిగతులను బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆ దేవుడే మనల్ని నిత్యము కాచి కాపాడుతూ నడిపించాడు కదా. కాబట్టి మనం కష్టంలో, బాధలో, వ్యాధిలో ఉన్నప్పుడు దేవుని యందు సంతోషించే వారిగా ఉన్నట్లయితే ఆయన కృప మనల్ని బలపరుస్తుందండి. ప్రియ సహోదరి సహోదరుడా, కాలములు, సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మనము వేటిని మార్చలేము. మార్చగలిగే యేసు వైపు నిత్యము చూసే వారిగా, ఆయన మీద ఆధారపడుతూ జీవించే వారిగా ఉండాలండి. ప్రియులారా, ఈ సమయాన కొందరైతే గడిచిన దినముల బాధలు, కష్టాలు, నష్టాలే మరలా ఎదురవుతాయేమో, ఈ మాసంలో కూడా ఆనందం ఉండదేమో, అవే కష్టాల పాలవ్వాలా, అవే నష్టాలను అనుభవించాలా అని ఎంతో భయాందోళనకు గురవుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు కూడా ఇలాంటి భయాన్నే కలిగి ఉన్నావా? నీ దేవుడు ఈ మాసమంతా క్షేమంగా నడిపిస్తానంటున్నాడు. నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచుతానంటున్నాడు. నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తానంటున్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితిని బట్టి నువ్వు బాధపడకు, భయపడకు. దేవునిని బట్టి ధైర్యంగా ఉండు. ఆయనను స్తుతించు. స్తుతి నీ స్థితిగతులను మార్చివేస్తుంది. మనుషులు మార్చలేరండి, కేవలం దేవునికే సాధ్యం. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవో అని దేవుడంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, గడిచిన దినములలో దేవునికి ఇష్టునిగా, ఇష్టురాలిగా జీవించక ఎంతగానో నష్టపోయావేమో. దేవుని కార్యములను ఏమీ కూడా నీ జీవితంలో చూడలేకపోయావా? నీ సొంత వారిని కోల్పోయి కన్నీటి బ్రతుకును బ్రతికావా? నిన్నందరూ నిందిస్తూ, అవమానిస్తూ ఒంటరిని చేశారా? రకరకాల కరువులలో నువ్వు బ్రతికినావా? అనారోగ్యంతో బాధించబడ్డావా? నీ ప్రయత్నాలు, నీ ప్రయాసాలు నెరవేరక ఎంతో బాధపడ్డావేమో.
నీ ప్రార్థనలకు జవాబు రాలేదని దేవుని మార్గాన్ని విడిచిపెట్టావా? ప్రియ దేవుని బిడ్డ, గడిచిపోయిన బాధలు, కష్టాలు, నష్టాలు, దుఃఖము, కన్నీరు ఇక చాలండి. ఈ నూతన మాసంలో దేవుడిచ్చే నూతనమైన ఆశీర్వాదములను పొందుకుందాము. దేవునికిష్టలంగా బ్రతుకుదాము. నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయనకు ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిని అంటుకట్టుకొని జీవించుదాము. కష్టమైన, బాధైన దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకుందాము. ప్రతి పరిస్థితిలో ఆయన మీదే ఆధారపడదాము. ఏమో, ఎవరికి తెలుసు, ఈ మాసంలో దేవుడు నీ పట్ల అద్భుతాలు చెయ్యడని నువ్వు చెప్పగలవా? ఆ దేవుడు నా జీవితంలో ఏ కార్యం చెయ్యడని నువ్వు చెప్పగలవా? చెప్పలేవండి. ఎందుకంటే ఈ దినమున దేవుడు నీకు చక్కని వాగ్దానమిస్తున్నాడు. నిత్యము నిన్ను క్షేమంగా నడిపిస్తానని, నిన్ను తృప్తిపరుచుతానని, నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తానని, నీకు గొప్ప ఆనందాన్నిస్తానని, నీ పట్ల, నీ కుటుంబం పట్ల బలమైన నూతన కార్యములను జరిగించుతానంటున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేస్తే నీ చేతి పనిలో తృప్తినిస్తాడు, నీ ఉద్యోగంలో తృప్తినిస్తాడు, నీ ప్రయత్నాలలో, నీ పనులలో, నీ వ్యాపారములలో, నీ బిడ్డల జీవితాలను బట్టి నీకు గొప్ప తృప్తినిచ్చేది నీ దేవుడేనండి. మెండైన దీవెనలతో నిన్ను బలపరుచుతాడు ఆ దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రైస్తవులంగా మనం ప్రతి పరిస్థితిలో తృప్తి కలిగి జీవించాలి. దేవా, నాకది లేదు, ఇది లేదు, నేను ఈ కష్టంలో ఉన్నా, ఈ బాధలో ఉన్నా అని మనం చింతించకుండా, దేవునిపై సనగకుండా, గునగకుండా ఎల్లప్పుడూ మన ప్రతి పరిస్థితిని బట్టి ఆ దేవునిని స్తుతిస్తూ ఆయన యందు ఆనందించాలండి. ఈ సమయాన నువ్వు ఎవరి నడిపింపును కోరుకుంటున్నావు? ఎవరి గైడెన్స్లో నువ్వు నడవాలనుకుంటున్నావు? ఒకవేళ దేవుని నడిపింపు ఈ మాసమంతా నీకు, నీ బిడ్డలకు ఉండాలని ఆశపడుతున్నావా? అయితే నీ కుటుంబం ఎంతో వర్ధిల్లుతుంది. ఎంతగానో నువ్వు ఆశీర్వదించబడతావు. సమృద్ధి అయిన మేలులు నీకు దొరుకుతాయి. ప్రియ చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, ఈ సమయాన దేవునిని అడుగు. దేవా, నీ నడిపింపు నాకు కావాలయ్యా. నీ గైడెన్స్లో నేనుండాలి దేవా. నీ సహాయం నాకు కావాలి. తండ్రి, నాకు తోడయ్యుండు. నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు. ఆత్మీయంగా నన్ను బలపరచు తండ్రి అని నువ్వు ప్రార్థిస్తే ఆ దేవుడు అంతము వరకు నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మరొక నూతన మాసంలోనికి మమ్మను ప్రవేశింపజేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. కొత్త మాసంలో మొదటి దినంలో ఈ విధంగా మీ పాదముల వద్ద మేమంతా సాగిలపడి మీకు మొరపెట్టడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన మాసమంతా, గడిచిన దినములన్నీ మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి. మమ్మను భద్రపరిచినారు, మమ్మను బలపరిచినారు. ప్రతి కీడు నుండి, అపాయం నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ నూతన మాసంలో మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు అయ్యా. నిత్యము మమ్మను క్షేమంగా నడిపించుతానన్నారు. క్షామకాలమున మమ్మను తృప్తిపరుచుతానన్నారు అయ్యా. మమ్మను బలపరిచే దేవుడోగా, మా జీవితంలో గొప్ప మేలులు, అద్భుతాలను చేసే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి రక్షించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. మీరు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. మీరు అబద్ధమాడుటకు నరుడవు కాదు దేవా. పశ్చాత్తాపపడుటకు మనిషివి కాదు తండ్రి. అయ్యా, మీరు సెలవిస్తే సమస్తము బాగుగా జరుగుతుంది ప్రవ్వా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే ప్రియులు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా,
ఇంతవరకు మా కుటుంబాలలో మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరిచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా. మా భయాల నుండి, బాధల నుండి, సమస్యలు, శ్రమల నుండి మమ్మను దూరపరిచినందుకు మీకు స్తోత్రములు దేవా. ఆటంకాలను తొలగించారు తండ్రి, అపాయాలను దూరపరిచినారు దేవా. ప్రమాదాల నుండి మమ్మను తప్పించినారు, సజీవులనుగా కాచి కాపాడినారు తండ్రి. మాకు సంఘమిచ్చి, సహవాసమిచ్చి, సేవకులిచ్చినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మా ప్రయత్నములలో, మా పనులలో తోడయుండి నడిపించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనములు, స్తోత్రములు దేవా. మా అనారోగ్య స్థితినంతటిని దూరపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ నూతన మాసమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడండి దేవా. మమ్మను క్షేమంగా నడిపించండి దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయుండండి ప్రవ్వా. ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా, ప్రియులు ఆశించినవి, వారు కోరుకున్నవి వారి జీవితంలో మీ ద్వారా పొందుకొనుటకు మీరే వారికి సహాయం చేయండి దేవా. ప్రతి పనిలో నీ బిడ్డలైన వారందరినీ బలపరచండి దేవా. మెండైన దీవెనలతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యములను జరిగించండి దేవా. అత్యధికంగా వారిని ఆశీర్వదించండి దేవా. కొరతలన్నిటిని తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ మెండైన మేలులు, ఉపకారములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు సాటి అయిన సహాయకులను దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను భాగస్వామిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి. వివాహ విషయంలో మోసగించబడకుండా మీరే వారికి సహాయం దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అట్టి వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, అస్వస్థతలు, జబ్బులతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల ఎడల మీరే మేలు చెయ్యండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు సంతానం లేక బాధపడుతున్నారు దేవా. అట్టి భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మూయబడిన గర్భాలను తెరవండి దేవా. బిడ్డల సంతోషాన్ని సంపూర్ణం చెయ్యండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. మీరే బిడ్డల ఎడల అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి బిడ్డలను మీరు కాపాడండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలో ఉండే భయాన్ని తొలగించండి దేవా. అనారోగ్యాలను దూరపరచండి దేవా. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపం లేకుండా చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతోటి, వివాదాలతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల పక్షమున మీరే గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను సంపూర్ణంగా తొలగించండి దేవా. శత్రు భయాల నుండి దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. ఆడబిడ్డల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ
మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బలపరచండి దేవా. రాసే హస్తాలను మీరు దీవించండి దేవా. బిడ్డల ప్రిపరేషన్లో తోడై ఉండండి ప్రవ్వా. ఏవైతే చదివినారో వాటిని మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు చదివినవి మర్చిపోకుండా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే సహాయం దయచేయండి ప్రవ్వా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపండి దేవా. పరీక్షలంటే భయం పోయేలాగున మీరే సహాయం దయచేయండి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని డ్రైవింగ్ అంతట్లో డ్రైవర్కి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే ప్రియులు నేను పరీక్ష సరిగా రాయలేదని బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయం దయచేయమని బాధను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం దయచేయండి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి రక్షించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా మీరే వారికి తోడయ్యుండి దుష్టు నుంచి, అపవాది నుంచి, దురాత్మ శక్తుల నుంచి రక్షించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.